హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరిబాబా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనం అటుకుల ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ మేమైతే ఇక్కడ ఒక 1 kg అటుకులు తీసుకుంటున్నాం. దానికి ఒక 15 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లి రిబ్బల్ని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. కడిగేసుకొని ఒక బట్టలో వేసి పెడితే అదే ఆరిపోతుంది. తర్వాత అటుకుల్ని ఇలా దుమ్ము ధూళి ఏం లేకుండా కొంచెం చెరిగేసి పెట్టుకోవాలి. ఏదైనా దుమ్ము అలా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. మేమైతే ఇక్కడ పేపర్ అటుకులు తీసుకున్నాం. ఇవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. మనం తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీరు కొంచెం లావు అటుకులు తీసుకునేటట్టయితే కనుక వాటిని బాగా వేయించాల్సి వస్తుంది. పేపర్ అటుకులతో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ టైం వేయించాలి. ఇంకా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఇలా కరివేపాకును వేయించి పక్కన పెట్టుకోవాలండి. అది బాగా వేగిపోవాలన్నమాట. డీప్ ఫ్రై అవ్వాలి. కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ అవన్నీ వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కరివేపాకు వేయించుకోవాలి, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత వెల్లుల్లి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పల్లీలు అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అటుకులు కొన్ని తీసుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకోవడం వల్ల అటుకులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా పచ్చి అటుకుల్ని మనం జస్ట్ తాలింపు వేసి కలిపితే ఏమవుతుందంటే అవి కొంచెం మనం నమిలేటప్పుడు తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. టీత్ కొంచెం నొప్పి వస్తాయి. అలా మనం వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అండ్ తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ పచ్చిమిర్చి అవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. బాగా డ్రైగా అయ్యేటట్టే ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తే కనుక హై ఫ్లేమ్ మీద అవి ఒక 15-20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనము. ఇలా అన్నిటిని వేయించి పెట్టేసుకోవాలండి. వాటిని వేరే బౌల్లో వేయకుండా అటుకులలోనే ఎందుకు వేస్తున్నామంటే ఆయిల్ అటుకులు పీల్చేసుకుంటాయి కదా, అందుకని అన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క ఐటమ్ని మనం ఆయిల్ వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా ఇందులో వేడిగా ఉన్నప్పుడే ఈ వేయించిన పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే కారం ఉప్పు వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం వేగుతాయి. డైరెక్ట్ ఆయిల్లో కారం ఉప్పు వేస్తే అవి మాడిపోతాయి కదండి, అందుకని అనమాట. ఇవన్నీ ఇంకా తర్వాత ఇవన్నిటిని పక్కన పెట్టేసుకుని అటుకుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో వెల్లుల్లి వేగాక అటుకులను కూడా వేసి వేయించేసుకోవాలన్నమాట. మనము పసుపు డైరెక్ట్గా వేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అందుకని ఆయిల్లో ఇలా వెల్లుల్లి కలిపి వేస్తుంది మా అమ్మ. కానీ ఈ అటుకులు ఒక 15-20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇంట్లో పిల్లలకు పెట్టడానికి కానీ, ఇంట్లో ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, బయటకు వెళ్ళి మనం అప్పటిదప్పుడు ఏవి తెచ్చి పెట్టలేం కదా, ఇలాంటిది ఒకటి 15 డేస్కి ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెట్టవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పెట్టవచ్చు వాళ్ళకి స్నాక్స్ లాగా, లేదంటే మనం ఎప్పుడైనా టైంపాస్ లాగా తింటూ ఉండొచ్చు అన్నమాట. సో మీరు తప్పకుండా ఇలాంటివి చేసి పెట్టుకొని చూడండి. అటుకులు ఇలా వేయించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించేస్తే ఇలా వస్తాయి. కొంచెం దగ్గరికి వస్తాయి అన్నమాట అటుకులు. ఇక్కడ మేము ఇది సల్ల మిరపకాయలు అంటే ఊరేసిన మిరపకాయలను కూడా వేస్తున్నాము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇంకా ఆ తర్వాత అన్నిటినీ కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే అండి. ఇక్కడైతే మేము పల్లీలు వేయలేదు, పుట్నాలు వేసాము. మీరు కావాలంటే పల్లీలు వేసుకోండి. మా పిల్లలు పల్లీలన్నీ ఏరి పక్కన పెట్టేస్తారనమాట. అందుకే మేము పల్లీలు వేయలే, ఓన్లీ పుట్నాలు వేసుకున్నాము. ఇవన్నిటిని మనం ఇంకా అన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఈ ప్రాసెస్కి. మేము ఈ మిక్చర్ అయితే కనుక బయట నుంచి తీసుకొచ్చి కలిపామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిక్చర్ కలుపుకోండి, బూందీ అలా. లేదు అని అంటే లైట్. కానీ ఎలా చేసుకున్నా ఈ అటుకులు అయితే చాలా బాగుంటాయండి. కానీ అన్నీ వేగేటట్టు చూసుకోవాలన్నమాట అటుకులు. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.